కొట్టి తప్పు చేసినావు మమ్మీ, నన్ను చిన్న చిన్న వాటికి కొడుతున్నావు. ఏమనుకుంటున్నావు? నన్ను చిన్నపిల్లని అనుకుంటున్నావు? ఇంకా ఓపిక పట్టుకొని వస్తున్నా, పొట్టు పొట్టేస్తుంది. మళ్ళా నీ ఇంటి మొహం చూస్తే అడుగున్నాను. చికెన్ ఫ్రై చపాతి చేస్తానా? ఒక 2 చపాతీలు నాకు కూడా. ఊకో పిత్తు పిత్తుకలు కూడానా? ఏదో అన్నం మాడిందని చెప్పిన ఆయనతో మాత్రానికి ముఖం మార్చుకోవన్నా. అన్ని పట్టించుకుంటే కొంపల్లో ఎవ్వరు సంసారాలు చెయ్యరు, కొన్ని సదురుకపోవాలే. అందు గురించే బట్టలు చదురుకొని పోతానే మా అవ్వగారింటికి. నీ అక్క ఇదే మంచి ఛాన్సు. అటో ఏంటి? మా కజిన్ అండి. మా కజిన్ సత్య హరిశ్చంద్రుడి కన్నా చాలా గ్రేట్ అండి. పుట్టిన దగ్గర నుండి ఇప్పటి వరకు ఒక్క అబద్ధం కూడా ఆడలేదు. మీ పేరేంటి? మా కజిన్ మాట్లాడలేడండి, మూగోడు. బాబు టిఫిన్ పెట్టాను రారా. ఏంటి ఇంకా రావట్లేదు? టిఫిన్ పెట్టేశాను. ఒరే బాబు టిఫిన్ పెట్టాను రా. అత్తగారు ఏంటి టిఫిన్ రెడీగా ఉంది, వచ్చి తీసుకెళ్ళండి. వస్తున్నా. ఏంటి నన్ను వదిలేస్తారా? ఇప్పుడే లాయర్ గారి దగ్గరికి వెళ్ళొచ్చేస్తానుండు. నేను వదలమంటుంది మా అమ్మాళ్ళ ఇంటి దగ్గర. శ్రీను షాపింగ్కి వెళ్తున్నా, తోడెవరు లేరు, మీ ఆవిడ్ని పంపిస్తావా? బుజ్జి ఏంటండి? షాపింగ్ కి తోడెవరు లేరంట, వెళ్తావా? వెళ్తానండి. ఒక్కటి ఇచ్చానంటే ఆ ముక్కు ముందుకి మూతి వెనక్కి పోద్ది. అదేటండి అలా తిడతారు? మరి మీతో తోడొస్తే తను తిన్నగా వస్తుందా? తనకు 2 కొనుక్కొని వస్తుంది. వద్దులేండి, నేనే వెళ్తా. సిగ్గులేని ఎదవా. ఇట్స్ ఓకే, ఐ విల్ కాల్ యూ లెటర్ బ్యాక్. ఓకే బాయ్. అమ్మా నువ్వు ఇంగ్లీష్లో ఎంత గొప్పగా మాట్లాడుతున్నావో తెలుసా? 4 ముక్కలు నువ్వు నాకు నేర్పావనుకో, నేను కూడా నా స్నేహితుల దగ్గర ఇంగ్లీష్లో గొప్పగా మాట్లాడుకుంటానమ్మా. ఇదే మంచి అవకాశం, అత్తగారిని బుక్ చేసేయాలి. A few minutes later. మోడల్ పిల్ల, మీ అమ్మగారు ఫోన్ చేస్తున్నారమ్మా. నేను పనిలో ఉన్నానుగా మామయ్య గారు, మీరే ఎత్తి మాట్లాడండి. సరేనమ్మా. అమ్మా చెల్లెమ్మా, నీ కూతురే మెంటల్ అనుకున్నాను. నీ కూతురి కంటే నువ్వు చాలా మెంటల్ అనువమ్మా. ఏ మాటకా మాటగాని నీ కుటుంబం అంతా మెంటల్దమ్మా. నీలాంటి మెంటల్ కుటుంబం దొరకడం మా అదృష్టం అమ్మా. ఫోన్ ఆగిపోయిందేటి? ఆగిపోవడం కాదు, వాళ్లే కట్ చేసి ఉంటారు. ఏంటి ఒకసారి మీ ఫోన్ లాక్ ఓపెన్ చేసివ్వండి. ఇగోండి మీ ఫోన్. ఏం చేసావే? మీ ఫోన్ కి నా ఫేస్ లాక్ పెట్టాను. మీరు ఎప్పుడు ఓపెన్ చేయాలన్నా ఖచ్చితంగా నేను ఉండాలి. రామచంద్ర ప్రభు, ఏంటే మీ ఆయన మందు తాగడానికి నువ్వే ఇంట్లో బాటిల్ ఇస్తున్నావంట, ఆమ్లెట్ వేసి ఇస్తున్నావంట? ఈ తాగబోతు నా మగుడు ఎంత చెప్పినా వినట్లేదు, రోజు తాగేసి వస్తాడు. జీతంలో సగం డబ్బులన్నీ ఆ బార్లకే పోతానయ్యా. ఆ డబ్బులేవో నేనే తీసుకుని ఇంట్లోనే అరేంజ్ చేస్తాను. ఎంచక్క నెలకి 10,000 మిగులుతున్నాయి. ఆ డబ్బులతో బ్యూటీ పార్లర్ కి వెళ్ళి అలా అమ్మా, నీ అల్లునికి ఉప్మా తిన బుద్ధి అవుతుందట, ఉప్మా చేస్తున్నా. అల్లు ఉప్పు ఎంత వేయాలి? నీ మొగుడు నీ మాట ఇన్నాడనుకో చిటికడై, ఒకవేళ ఇన్నాడనుకో పిడికడై. వస్తే ట్రూత్ ఆర్ డేర్ ఆట ఆడదామా? ఆడదామండి, నాకు ఆట అంటే చాలా ఇష్టం. అందుకే కదా. ఇంతకీ ట్రూత్ కావాలా డేర్ కావాలా? ట్రూత్ ట్రూత్. ఓకే, ఎదురుగా కొత్త ఆవిడ దిగారు కదా, ఆవిడ నెంబర్ చెప్పు. వద్దు వద్దు వద్దు, డేర్ ఆడదాం. సరే, ఆవిడ నెంబర్ ఇవ్వు. ఇంట్లో జరిగే చిన్న చిన్న గొడవలన్నీ మా చుట్టాలకి బంధువులకి ఎలా తెలిసిపోతున్నాయో ఇన్ని రోజులు నాకు అర్థం కాలేదు. ఈ రోజు ఆ విషయం నాకు చాలా క్లియర్ గా అర్థమైంది. ఇట్రావే, ఈ రోజు మన ఇద్దరి మధ్య గొడవ అయ్యాక ఏం చేసావే? మా అన్నకి, మా అక్కకి, మా అమ్మకి ఫోన్ చేసి చెప్పానండి. విన్నారా? తనేమో ముగ్గురికి ఫోన్ చేసి చెప్పింది, ఆ ముగ్గురేమో ఇంకో ముగ్గురికి ఫోన్ చేసి చెప్పారు, ఆ ముగ్గురేసి కలిపి ఇంకో ముగ్గురికి ఫోన్ చేసి చెప్పారు. ఏదైనా ఫంక్షన్కి వెళ్తే చాలు నన్ను
సరే నేను పోయేత్తా. మళ్ళీ ఎప్పుడు వస్తావు? ఏ రేపు పొద్దుగాల ఫస్ట్ బస్సుకు రానా? ఏమో నిన్నెవ్వల్లమ్మాలే. చెరువులకు పోయిన బర్రె, మీ అవ్వగారింటికి పోయినా నువ్వు చెప్పని అత్తవని నమ్మకం లేదు నాకైతే. రావే ఫంక్షన్ టైం అవుతుందంటే. ఒక్క నిమిషం ఆగవే. కవర్ ఎందుకే ఇప్పుడు? ఫంక్షన్ లో చాలా వెరైటీలు పెడతారే, అవన్నీ మనం తినలేం కదా, కొన్నిందులు వేసుకుందామని. మన ఇద్దరిది ఇందులో సరిపోతే లేదనే, నాకు కూడా కవర్ పట్టరాపో. మీ దుంపలు మీరెక్కడ తయారయ్యారా బాబు? ఏమండి, మీరు ఏ దేవుని బాగా మొక్కుతారు? మన పెళ్లికి ముందా తర్వాత? అదేంటి? మన పెళ్లికి ముందు ఒకే దేవుడికి మొక్కేవాడిని. మరి మన పెళ్లి తర్వాత? మన పెళ్లి తర్వాత కనపడిన దేవుళ్ళందరికీ మొక్కుతున్నా. మేడం, మీ జుట్టు ఇంత పొడుగ్గా అందంగా ఉండటానికి మీరు ఎటువంటి శ్రద్ధ తీసుకుంటారు? ఏముందబ్బాయి, పొద్దునే లేచి సాంపుత స్నానం చేయించాను. వావ్, మార్వెలస్. తర్వాత ఏముందబ్బాయి, సాయంత్రం స్వచ్ఛమైన కొబ్బరి నూనెతో జుట్టుకి మర్దన చేస్తాను. మరి రాత్రిపూట ఏముందబ్బాయి, ఇదిగో ఇట్ట తీసి ఇట్ట గోడకున్న కొక్కే నీకు తగిలిచ్చేస్తా. ఓ పిచ్చి మొక్కందా, నా కుటుంబంతో కలిసి ఉంటేనే బలం. విడిపోతే వీక్ అవుతాం. జర్ర అర్థం చేసుకోవే. అవసరం లేదు, విడిపోవాల్సిందే. ఓ పిచ్చి మొక్కదానా, నీకు ఉదాహరణ చెప్తా ఇనే. ఏంటిది అది? సింగిల్ సిగరెట్ జేబులో పెట్టుకుంటే ఏమైతది? వంకర టింకర అయితది. ప్యాకెట్ మొత్తాన్ని కలిపి ఉంచితే ఎట్టుంటది? బలంగా ఉంటాయి. అదే మరి నేను చెప్పేది. మరి ఆ ప్యాకెట్లకి వెళ్ళి ఒక్కొక్కటి తీసి కాల్చి పడేస్తే ఎట్లుంటది? ప్యాకెట్ ఖాళీగా ఉంటది. నేను చెప్పేది అదే. అవును, మధ్యలో సిగరెట్ తాగకు, మందు తాగకు అని నన్ను ఏమంటలేవేంది? మొన్న ఎల్ఐసి ఏజెంట్ కలిసిండు, కొన్ని బెనిఫిట్స్ కోసం చెప్పిండు, అందుకోసమే నిన్నేం వద్దంటలేను. మీ నాన్న లగ్గంలో పెడతానన్న బండి ఇంతవరకు లేదా? లగ్గమాయే పోరగాళ్ళు పుట్టే ఇంతో అంత పెద్దోళ్ళు కాబట్టే. ఇక ఎప్పుడు పెడతాడే బండి? తీసుకోలేదా 5 లక్షల కట్నం? ఆ 5 లక్షలు మీ నాన్న నాకు ఇచ్చిన నష్టపరిహారం. మా నాన్న నీకేం నష్టం చేసిండు? నిన్ను నాకు ఇయ్యలేదా? ఏంది అది నష్టపరిహారమా? అవునే మొద్దు. పెళ్లి జరిగిన తర్వాత భార్య పెట్టే మానసిక సమస్యలకు నష్టపరిహారంగా భర్త తీసుకునే కట్నమే నష్టపరిహారమే. ఆ బావా, చెప్పే ఏంది? మన పక్కింటి రానికి ఎంతగానో అన్యాయం జరిగింది. ఇస్తుంటే అన్యాయమే ఆడపిల్లకు జరగద్దు. రాని ఆగమైపోయింది నా దోస్తు. గంతగానం ఏం అన్యాయం జరిగింది? దాని మగనికి వంట చేయనికనే రాదంట. అస్తుంటే అప్పుడు వాడు పెళ్ళెందుకు చేసుకోవాలి మరి? పెళ్లి అయినాక అల్లుడు పాతగా పడ్డాక ఏడవకమ్మా, ఏడవక బావా, మా అమ్మల ఇంట్లో దొంగవాడి 10,000 ఎక్కువైందంట. ఏడవకమ్మా, బావని పంపిస్తున్నా. ఏమొద్దు, ఆ దొంగబడి అర్ధ గంటలో 10,000 ఎత్తుకుపోయిండు గాని అల్లుడు వస్తే వారం రోజుల దాకా పోడు, 20,000 ఖర్చు అవుతాయి. హలో, ఏంది మళ్ళెందుకు ఫోన్ చేసినావు? అంటే అవ్వగారింటికి పోతావు, అంటే అవ్వగారింటికి పోతావు. ఈ దేశం మీద మన ఇద్దరే ఉన్నాం, పెళ్ళమ్మగలం. ఇగో నేను రాను, నువ్వు నాకు ఫోన్ చేయకిగా. పోతే పో, నిన్నెవ్వరు రమ్మంటలేడు. పొయ్యే కంగారులా ఖర్చు పనుకున్న కడ్రాయిరు పట్టుకపోయినావు. నాకున్నది ఒకటే అని తెలుసు కదా, మీ తమ్ముతో దా దా ఉద్దీ దా దా. తినరా, తిను, కడుపు రెండ తిను. నిన్న కరిసినందుకు నా మీదకి వచ్చింది. ఓ దాని మీద అంతగానం ప్రేమ చూపెడతావు. నాకు లేని ధైర్యం కనీసం దానికన్నా ఉన్నదని పెడతానా. దా దా. ఏమైందండి అలా ఉన్నారు? న్యూ ఇయర్ వస్తున్న ఆనందంలో అసలైంది మర్చిపోయి 31st నైట్ మా ఫ్రెండ్స్ తో పార్టీ చేసేసుకున్నానే. ఏం మర్చిపోయారండి? ఈ రోజు ఈఎంఐ కట్టాలి.